సిద్ధం సభలో పబ్లిక్ అనేది ఇప్పుడు నిన్న 2 డేస్ బ్యాక్ మా కాన్స్టిట్యున్సీలోనే సిద్ధం సభ జరిగింది. బట్ నేను ఐ విట్నెస్ కాదు. వీళ్ళు ఎట్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే 10 లక్షలు 15 లక్షలను ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడేమో అన్ని గ్రీన్ మ్యాట్స్ వేసి వీడియో ఎడిటింగ్లు వేసి చేస్తున్నారు అనమాట. సో జనరల్గా అంటే చిన్న 2 ప్రొజెక్షన్స్ యాజ్ పర్ అవర్ కామన్ సెన్స్. ఒక డ్రోన్ ఎగిరితే ఒక పక్క నుంచి అనిల్ కుమార్, ఒక పక్క నుంచి అంబటి రాంబాబు వచ్చేసి మీరు డ్రోను అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, మీరు పర్మిషన్ లేకుండా ఎగరేస్తున్నారు, అది ఇది అని చెప్పి చాలా నానా హంగామా చేశారు. సో దేర్ ఈస్ నో పాయింట్. ఇక్కడ జనము అక్కడ అల్టిమేట్గా జనం ఉన్నారు. ఆ జనం చూడటానికి డ్రోన్ ఎగిరింది, చూపించడానికి సమ్వే ఎవరికో ఒకరికి. జనం బాగా ఉన్నప్పుడు దేర్ ఈస్ నో పాయింట్ కదా, దానివల్ల అంత హంగామా చేయడానికి అవసరం లేదు కదా. ఓకేనా? సో దట్ ఈస్ అవర్ కామన్ సెన్స్. బ్రదర్, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ 23 సీట్స్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 22కి వచ్చారు కదా. సో అయితే జనసేన నాయకులు అంతా సాటిస్ఫై అవ్వలేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు వాళ్ళలో వాళ్ళే దాడులు చేసుకుంటున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? 80-90% వైసీపీ వాళ్ళు అనౌన్స్ చేసిన సీట్ల ద్వారా వైసీపీకి అంతకంటే ఎక్కువ గొడవలు జరిగినాయి, అంతకంటే ఎక్కువ దాడులు జరిగినాయి. ఇంకా జరగాల్సింది. వాళ్ళు అరౌండ్ 60-70 సీట్స్ అనౌన్స్ చేశారు. అవి కూడా పర్మనెంట్ కాదు. దే ఓన్లీ సేయింగ్ దట్ ఇవి జస్ట్ వీళ్ళంతా కూడా సమన్వయకర్తలే, వీళ్ళు అఫీషియల్ మెంబర్స్ కాదు, అఫీషియల్ ఇన్ఛార్జెస్ కాదు, ఓకే, అఫీషియల్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కాదు అని చెప్పేసి దే హ్యావ్ అఫీషియల్లీ అనౌన్స్డ్ అనమాట. ఓకేనండి. మొన్న విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, దే ఆర్ అఫీషియల్లీ సెడ్. సో ఇంకా చాలా మనం రభస్ చూడబోతున్నాం. సో ఆబ్వియస్లీ ఏ పార్టీకైనా ఒక 3 years 4 years నుంచి క్యాడర్ని కాపాడుకుంటూ, క్యాడర్ని చేసుకుంటూ, సమన్వయపరుచుకుంటూ ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉండుంటారు. బట్ అట్లాంటి వాళ్ళు ఆబ్వియస్లీ దే హ్యావ్ దేర్ ఓన్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. ఓకే. కాకపోతే ఒక పార్టీ అన్నప్పుడు ఒక సిద్ధాంతాలు, పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని పొత్తు ధర్మాలు ఉంటాయి. ఆ పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పార్ట్ అండ్ ప్లే ఆఫ్ ద గేమ్. షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది బ్రదర్? కాంగ్రెస్ ఆల్రెడీ కొన ఊపిరితో ఉంది. షర్మిల ఎంట్రీ వల్ల ఎంతో కొంత కాస్త ఊపిరి వచ్చింది అని చెప్పి నేను భావిస్తున్నాను. షర్మిల గారికి ఎంతో కొంత ఊపిరి రావటం కూడా అదే టీడీపీకి ఫ్లెచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వైసీపీ క్యాడర్ వాజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ కాంగ్రెస్ టు వైసీపీ. సో ఆ ప్రాసెస్లో ఎంతో కొంత చాలామంది కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఓన్ పార్టీ సింపథైజర్స్ కానీ ఆ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి వేరే అవకాశం లేక దే ఆర్ సపోర్టింగ్ వైసీపీ. అట్లాంటి హార్డ్ కోర్ వాళ్ళు ఎంతో కొంత రిటర్న్ బ్యాక్ అయ్యి కాంగ్రెస్ పుంజుకునే అవకాశం కూడా లేకపోలేదు యాజ్ పర్ మై అనాలిసిస్. ఎందుకు అంటే రేపు ఎలక్షన్ కనుక వైసీపీ ఓడిపోతే పరిణామాలు చాలా చాలా విపరీతమైన ధోరణిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తెలంగాణనే చూసుకుందాం. 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేసిన టీఆర్ఎస్కి ఓకే అనానిమస్గా పాలసీస్ కానీ పాలసీ మేకింగ్స్ కానీ లేకపోతే మన ప్రత్యర్థుల్ని వాళ్ళు ఎంత చిన్నచూపు ఎంత తక్కువ చేసి మాట్లాడటం కానీ అడపాదడప మనం చూసాము. పెద్ద క్యాడర్ ఒక కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. ఇవాళ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంపీ క్యాండిడేట్స్ లేరు. ఎంపీ క్యాండిడేట్స్ 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేసిన తెలంగాణలో ఒక్కసారి ఓడిపోయేసరికి కంటెస్ట్ చేయడానికి ఎంపీ క్యాండిడేట్స్ లేరు. ఓకేనా? దే ఆర్ స్ట్రగలింగ్ అనమాట. అంతకంటే ఎక్కువ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. బ్రదర్, అయితే మరి సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రీసెంట్గా ఒక చిన్న వీడియో వచ్చింది. ఎవరి దగ్గర నుంచి అంటే మీరు చూసినట్లయితే నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు నంద్యాలలో జరిగిన ఉప ఎలక్షన్లో బైపోల్లో దాదాపు 30-40 వేల తేడాతో ఓడిపోయినప్పుడు జనసేన ప్రాపకం కోసం చాలాసార్లు నన్ను సెట్ చేయమని అలయన్స్ కోసము జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ని రిక్వెస్ట్ చేసినట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఆయన వాళ్ళ వ్యూహకర్త, అట్లని జగనే ప్రకటించాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సింహం సింగిల్గా వస్తున్నది అనేది జస్ట్ పైకి గాంభీర్యం తప్పితే లోపల వాస్తవం లేదు. ఎందుకంటే ఒక మంచోడితోనే ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు. మంచోడు కాకపోతే 4 ఫ్రెండ్స్ రారు కదా.
ఎలక్షన్ వాజ్ టూ టైట్, నెక్ టు నెక్ ఉంటుంది. మెజార్టీలు వీళ్ళు వైనాట్ 175 అన్నా, వీళ్ళు వైనాట్ 160, 170, 150 అన్నా కూడా దట్ వాజ్ దేర్ ఓన్ ప్రొజెక్షన్స్, దేర్ ఓన్ కాన్ఫిడెన్స్.